అడిగితే ఇస్తానన్నావు, ఇవ్వు. వెతికితే దొరుకుతానన్నావు, తడితే తెస్తానన్నావు, ఈ మాట్లాడతాం. మరి ఆయన తట్టినప్పుడు ఇస్తున్నాడు, అడిగినప్పుడు ఇస్తున్నాడు, ప్రతి సందర్భంలో ఇస్తున్నప్పుడు మనమేమేమో ఇవ్వగలుగుతున్నాం ఆయనకి. అడిగితే తీసుకుంటమేనా ఎంతసేపు పడిపోతలేదా దేవుడికి? బాకీ ఉంచుకోవడం వెంటనే రెట్టిచ్చేస్తాడు అని గిఫ్ట్. మనం ఎంతగా ఆయన దగ్గర మనం ప్రాధాయపడతామో రిటర్న్ గిఫ్ట్ అంత సంతోషాన్ని మనకి ఇచ్చేస్తాడండి. అంటే మనం ఏం చేయాలంటే ఆయన అడిగితే ఇచ్చేస్తున్నాడు. మరి నువ్వు బాకీ అయిపోతున్నావు కదా తీసుకుని. మరి ఆయన బాకీ చెల్లించాలంటే నువ్వేం చేయాలి? మోకాళ్ళకి బదులు పెట్టాలి, వాక్యానికి బదులు పెట్టాలి, నీ మైండ్ అంతా దేవుని పైన ఆనుకుని బ్రతకాలి. దేవుడు ఆలోచించేది ఏంటంటే, నువ్వు నా స్థానంలోకి వచ్చి ఆలోచించే నేను ఎంత బాధపడుతున్నా. ప్రార్థన నీవు నా స్థానంలోకి వచ్చి నువ్వు ఆలోచన చేస్తే పాపం ఎందుకు వస్తుంది నీ మీదకి ఆలోచించేస్తున్నాడు. అంటే దేవుడు ఎలా ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడుతుంటే ఆయన అంత గొప్పగా మాట్లాడుతాడు. నువ్వు నా సోదరా, నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది నా ప్రజలను చూసి.